తెలంగాణ తిరుపతిగా పేరుపడ్డ యాదాద్రికి అతి దగ్గరలో ఉన్నటువంటి ఒక కమర్షియల్ ప్రాజెక్ట్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే మీ పిల్లలకు ఒక రాయల్ ఇన్కమ్ అనేది లైఫ్ లాంగ్ ఉండేటటువంటి ప్రాజెక్ట్ అన్నమాట. సో మరి ఈ ప్రాజెక్ట్ ఎక్కడుంది? ఈ ప్రాజెక్ట్లో ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి? ఇన్వెస్ట్ చేస్తే మనకేం ప్రాఫిట్స్ ఉంటాయి? ఇట్లాంటి విషయాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు 46acres.com ఎండి అండ్ సిఇఓ ఆడిపు సంతోష్ గారు. సంతోష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. సో యాదాద్రి అంటేనే చాలా కమర్షియల్ అయిపోయింది ఇప్పుడు. సో మరి అక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే ఎంత ఇన్వెస్ట్ చేయాలో, ఎన్ని లాక్స్ పెట్టాలో ఇట్లా అనుకుంటూ ఉంటారు. సో మరి అసలు ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ చెప్తారా? ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ప్రాజెక్ట్ పేరు బృందావనం అండి. ఇది మనకు ఒక 4.5 ఎకరాల్లో ఇంచుమించు ఒక 550 యూనిట్స్తో ఒక స్టార్ హోటల్ కమర్షియల్ ప్రాపర్టీ అనమాట. సో ఇదేంటంటే 1 BHK అండ్ 2 BHK స్టూడియో అపార్ట్మెంట్స్ ఇవి. అంటే ఒక స్టార్ హోటల్లో రూమ్స్, సింగిల్ రూమ్స్ ఉంటాయి కదా, అరౌండ్ ఒక 200 SFT 250 SFT చిన్న చిన్న రూమ్స్ ఉంటాయి కదా. సో అలాంటిదే ఒక 500 SFT 1 BHK, 800 SFT 2 BHK విత్ ఒక స్టార్ హోటల్, లగ్జరీ హోటల్ ఎట్లుంటుందో అలాంటిదే కమర్షియల్ స్టూడియో అపార్ట్మెంట్. సో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాంట్లో హోటల్ రన్ చేసి లైఫ్ లాంగ్ మీకు రాయల్టీ ఇన్కమ్ ఇచ్చే ఒక డిఫరెంట్ యూనిక్ కాన్సెప్ట్ అనమాట ఇది. సో మనం కోట్ చేసిన ప్రైస్ వచ్చేసి 1 BHK కాస్ట్ వచ్చేసి 31 లక్ష, 2 BHK కాస్ట్ వచ్చేసి 51 లక్ష, ఇంక్లూడ్స్ ఫర్నిచర్. లైక్ మీరు ఒక 2 BHK తీసుకుంటే 2 బెడ్రూమ్స్లో 2 బెడ్ కార్డ్స్, తర్వాత వార్డ్రోబ్స్, ఏసీస్, గీజర్స్, 2 వాష్రూమ్స్లో గీజర్స్ అండ్ మంచి బ్రాండెడ్ ఫర్నిచర్ అండ్ బ్రాండెడ్ ఈవెన్ ప్రతి ఒక్క వస్తువు మనం వాడేది అన్ని మనము జాగ్వార్ ఫిట్టింగ్స్తో అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ వాడి ఇంక్లూడ్ ఎవ్రీథింగ్ ఫుల్లీ లోడెడ్ ఫర్నిచర్తో మనం ఒక స్టూడియో అపార్ట్మెంట్ మనం కస్టమర్కి మనం రిజిస్ట్రేషన్ చేస్తాము. దాన్ని మనం లీజ్ తీసుకొని అందులో ఒక స్టార్ హోటల్ రన్ చేసి వచ్చిన ఇన్కంలో ఇంచుమించు ఒక 50% రిటర్న్స్ మనం కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అంటే ఇప్పుడు దాంట్లో మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి ఏం ప్రాఫిట్స్ ఉంటాయంటారు ఫ్యూచర్లో? ఇప్పుడు జనరల్గా చాలామంది ఒక ప్రాపర్టీ ఉన్న తర్వాత రెండో ప్రాపర్టీ మళ్ళీ ఒక అపార్ట్మెంట్ కొంటుంటారు. ఎందుకంటే ఇవాళ సిటీలో కాస్ట్లు ఎక్కువైపోయినాయి కాబట్టి ఇండిపెండెంట్ హౌస్ కొనే పరిస్థితి లేదు, ఓన్లీ అపార్ట్మెంటే. ఈవెన్ అపార్ట్మెంట్ కొనాలన్నా ఇంచుమించు 2 BHK కొనాలన్నా ₹1 కోటి తక్కువ లేదు. ఈవెన్ 3 BHK 1.5 crore ఉంది. ₹1 కోటి ఇన్వెస్ట్మెంట్ చేసి మనం కట్టే ఈఎంఐ ఎంత ఉంటుంది, మనకు వచ్చే రెంటల్ ఇన్కమ్ ఎంత ఉంటుందో చూస్తే ఇన్కమ్ ఈఎంఐ 50-60 ఉంటే మనకు వచ్చే కిరాయి 20,000 కూడా ఉండదు. సో మీరు ఎక్కడ కూడా మీరు ప్రాఫిట్లో ఉన్నట్టు ఎక్కడ అనిపించదు. అదే మీరు సెకండ్ ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక కమర్షియల్ ప్రాపర్టీలో పెడితే, లైక్ ఇప్పుడు యాదాద్రి టెంపుల్ అనేది ఇప్పుడు తెలంగాణ తిరుపతిగా చాలా పబ్లిక్ వస్తున్నారు. ఒక శనివారం ఆదివారం రోజు దర్శనం చేసుకోవాలంటే ఇంచుమించు ఒక హాఫ్ డే పడుతుంది. హైదరాబాద్ సిటీ దగ్గరలో ఉంది కాబట్టి కొన్ని వేలాది మంది, లక్షలాది మంది భక్తులు వస్తున్నారు. సంవత్సర ఆదాయం కూడా ₹1 కోటి దాటేది కాదు. ఇవాళ ఇంచుమించు యావరేజ్ రోజు ₹1 కోటి ఆదాయం వస్తుంది యాదాద్రి టెంపుల్కి. సో ఎంతమంది భక్తులు వస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. స్వర్ణగిరి టెంపుల్ అండ్ కుందా సత్యనారాయణ కళాధామం అండ్ యాదాద్రి టెంపుల్, ఈ 3 టెంపుల్స్ విజిట్ చేయడం కోసం మినిమం ఒక 2 days స్టే చేయాల్సిన పరిస్థితి ఉంది. అక్కడ ఉండే వాళ్ళకు ఇప్పుడు కాటేజెస్ అనేవి తగ్గిపోయినాయి. ఎందుకంటే ఒకప్పుడు దేవస్థానం పైన కాటేజెస్ ఉండేవి. దేవస్థానం ఎక్స్పాన్షన్ కోసం మొత్తం కాటేజ్ డెమాలిష్ చేయడం జరిగింది. ఇప్పుడు దేవస్థానం ఏదైతే పెద్దగుట్ట పైన కడుతుందో ఇంకా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి దాని చుట్టుపక్కల ఉన్న ఏవైతే ప్రైవేట్ గెస్ట్ హౌస్ లైక్ స్టార్ హోటల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి చాలా డిమాండ్ ఉంది. అలాంటిది మనం ఒక 1 BHK స్టూడియో అపార్ట్మెంట్ విత్ ఫర్నిచర్, 2 BHK స్టూడియో అపార్ట్మెంట్ విత్ ఫర్నిచర్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసి హోటల్ రన్ చేయడం వల్ల దేవస్థానం ఉన్నంత కాలం, భక్తులు టెంపుల్కి వస్తున్నంత కాలం ఈ హోటల్ నడుస్తూనే ఉంటుంది, లైఫ్ లాంగ్ రాయల్టీ ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. సో ఇలాంటి ప్రాజెక్టులో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ప్రాపర్టీ వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది. దేవస్థానం పబ్లిక్ వస్తున్న కొద్దీ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. చాలామంది NRIs వేరే కంట్రీస్లో ఉండేవాళ్ళు ప్రాపర్టీస్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. దాన్ని చూసుకోవడం చాలా ఇబ్బంది. ఏమైనా రిపేర్స్ వచ్చినా దాన్ని రెంట్కి ఇవ్వాలన్నా, టోయిలెట్ పెట్టాలన్నా, బంధువులను ఫ్రెండ్స్ని ఇబ్బంది పెట్టారు. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు. మొత్తం హోటల్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ అంతా కంపెనీ చూసుకొని జస్ట్ మీకు ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసేసి లీజ్ తీసుకొని దాన్ని హోటల్ రన్ చేస్తూ ప్రతి మంత్ మీకు వచ్చిన ఇన్కంలో 50% రెవెన్యూ షేరింగ్ అనేది మీకు అకౌంట్లో ట్రాన్స్ఫర్ జరుగుతుంది. సో ఇప్పుడు 1 BHK 2 BHK అని చెప్పారు కదా, సో వీటిని మనము ఎట్లా పర్చేస్ చేసుకోవాలంటారు? వీటిలో కూడా ఏమైనా ఈఎంఐ ఆప్షన్ ఉందా? ఎట్లా తీసుకోవాలి? సో దీని 31 లక్ష 1 BHK అండ్ 2 BHK 51 లక్ష మనము ప్రైస్ కోట్ చేస్తున్నాము. దీంట్లో మనం ఒక 25-30% లేదా 15-20-25% వాళ్ళ యొక్క ఇన్కమ్ సోర్స్ను బట్టి, వాళ్ళ ఇన్కమ్ లోన్ ఎలిజిబిలిటీని బట్టి, సిబిల్ స్కోర్ని బట్టి వాళ్ళకు 75% నుంచి 85-90% వరకు లోన్ వచ్చే అవకాశం ఉంది. డిపెండ్స్ అపాన్ దర్ ఇన్కమ్స్ అండ్ సిబిల్ స్కోర్ అండ్ అవైలబిలిటీని బట్టి. సో దీంట్లో డౌన్ పేమెంట్ కట్టి అగ్రిమెంట్ చేసుకుంటే మనం గవర్నమెంట్ బ్యాంక్స్ నుంచి లేదా ప్రైవేట్ బ్యాంక్స్ నుంచి కూడా మనం లోన్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఈవెన్ నేను జాబ్ చేయట్లేదు, నాకు బిజినెస్ లేదు. సో మరి బృందావనం ప్రాజెక్ట్లో ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయండి?
సో ఈ బృందావనం ప్రాజెక్ట్ అనేది మొత్తం 3.5 acres ప్రాజెక్ట్ అండి. దీంట్లో మనం మొత్తం 4 టవర్స్ కన్స్ట్రక్ట్ అవుతున్నాయి. సో ఆల్మోస్ట్ 3 టవర్లు మొత్తం ఫుల్ అన్ని స్లాబ్స్ అన్ని అయిపోయినాయి అండ్ బ్రిక్ వర్క్ నడుస్తుంది, ఫినిషింగ్ స్టేజ్లో ఉంది. చుట్టూ కాంపౌండ్ వాల్, ఆర్చ్, ఎంట్రన్స్ గేటు, ఒక క్లబ్ హౌస్, దాంట్లో ఒక బాంకెట్ హాల్స్ అండ్ కాఫీ షాపు అండ్ దాంట్లో మనకు ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ సంబంధించి అన్ని రకాల ఫెసిలిటీస్తో పాటు కిచెన్ సెటప్ ఉంటుంది, రెస్టారెంట్ ఉంటుంది అండ్ మరొక వైపు స్విమ్మింగ్ పూల్, రెయిన్ డ్యాన్స్ ఫెసిలిటీ ఉంటుంది. మరొక వైపు మొత్తం ఫుల్ గార్డెన్స్, వాకింగ్ ట్రాక్స్ అండ్ ఇంకోవైపు కాఫీ షాప్ ఉంటుంది. ఈ విధంగా చుట్టుముట్టు అన్ని డెవలప్మెంట్స్తో ఒక స్టార్ హోటల్ అంబియన్స్ డెవలప్ చేసి మనం అలాంటి ప్రాపర్టీ ఈవెన్ సైట్లో నిల్చొని చూస్తే మనకు కనుచూపు మేరలో మనకు పక్కనే టెంపుల్ కనిపిస్తుంటుంది. సో ఈ సైట్ మొత్తం మనకు ఒక స్టార్ హోటల్ లగ్జరీ డెవలప్మెంట్స్తో ఉన్నటువంటి ఒక కమర్షియల్ ప్రాపర్టీ అని చెప్పొచ్చు. ఓకే సంతోష్ గారు, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే అసలు ఎలాంటి వాళ్ళు సూట్ అవుతారంటారు? జనరల్గా మేడం ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా పెన్షన్ అనేది రావట్లేదు అండ్ ముఖ్యంగా బిజినెస్ పీపుల్కి బిజినెస్ నడుస్తున్నంత కాలం ఇన్కమ్ సోర్స్ ఉంటుంది. తర్వాత రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళ పిల్లల మీద డిపెండ్ అవ్వకుండా తన స్వయంగా తను ఒకరికి చేయి చాపకుండా డబ్బులు నా అకౌంట్లో రావాలనుకునే వాళ్ళకి అన్ని ప్రాపర్టీస్ మనం పిల్లలపైన రిజిస్టర్ చేయకుండా ఇలా లైఫ్ లాంగ్ రాయల్టీ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీని మనం మన పేరు మీద రిజిస్టర్ చేసుకుంటే ఉద్యోగం కానీ వ్యాపారం కానీ బాగా నడుస్తున్నప్పుడు మనం హోమ్ లోన్ తీసుకొని ఈఎంఐ క్లియర్ చేస్తే సో ఆ తర్వాత జీవితాంతం మనకు రిటైర్మెంట్ ఇన్కమ్ అనేది ఒక పెన్షన్ లాగా వస్తుంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లల కోసం ఏమైనా మనం ఒక మంచి ప్రాపర్టీ గిఫ్ట్కి ఇవ్వాలనుకునే వాళ్ళకి మనం ఈ ప్రాపర్టీ కనుక ఇన్వెస్ట్మెంట్ చేసి మనం లోన్ క్లియర్ చేస్తే మన పిల్లలతో పాటు పిల్లల పిల్లలు, మనవలు, మనవరాళ్ళు, ఈవెన్ జనరేషన్ ఉన్నంత కాలం, యాదగిరిగుట్ట దేవస్థానం ఉన్నంత కాలం అక్కడ టూరిజం డెవలప్మెంట్ జరుగుతూనే ఉంటుంది. మన తరతరాల పాటు ఈ దేవస్థానం ఉన్నంత కాలం ఈ ప్రాపర్టీ హోటల్ రన్ అవుతూనే ఉంటుంది. దాని మీద రాయల్టీ ఇన్కమ్ లైఫ్ లాంగ్ వస్తూనే ఉంటుంది. కాబట్టి తక్కువ పెట్టుబడితో పిల్లల భవిష్యత్తు కోసం కానీ లేదా లైఫ్ పార్ట్నర్ కానీ రిటైర్డ్ పీపుల్ వాళ్ళ మనవలు మనవరాళ్ళ కోసం కానీ లేదా రిటైర్మెంట్ అంత పిల్లలుగా చేయి చాపకుండా నాకంటూ ఒక పాకెట్ మనీ కోసం ఒక మంచి ఇన్కమ్ సోర్స్ కావాలనుకునే ఒక పెన్షన్ స్కీమ్ కోసం చూసేవాళ్ళు ఈ ప్రాజెక్ట్ బాగా సూట్ అవుతుంది. ఓకే సంతోష్ గారు, ఇప్పుడు ఈ బృందావనం ప్రాజెక్ట్ యాదాద్రికి చాలా దగ్గరలో ఉన్నటువంటి ప్రాజెక్ట్. దీంట్లో ఎట్లా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, దీంట్లో డెవలప్మెంట్స్ ఏంటి, సో డెవలప్ చేసిన తర్వాత మనకి ఎట్లాంటి ప్రాఫిట్స్ వస్తాయి, ఇలాంటి విషయాల గురించి కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్.